బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనా తీయించారేమో. ఓకే పద్మా, పద్మా, ఒరే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కలిసావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకో సుందరం, ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లకి ఆ బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు? మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా? కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసే ఉన్న కూడా వీరిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే. హలో రమ్య, జస్ట్ ఇతనే మీ అక్కని లవ్ చేసే వ్యక్తి. అలాగా? అటు తిరిగి నిలబడ్డాడేంటి? ఇంపార్టెంట్ వ్యక్తుల ఇంట్రొడక్షన్ ఇలాగే ఉంటుంది. అంటే ఫేస్ చూపించడా? ఎందుకు చూపించడు? మిస్టర్ రాలీ. హాయ్ సిటీ. పిస్తా లాంటి పిల్లని అప్పచెప్పే బస్సు. థ్యాంక్స్ పెద్దరు. ఊరి నాయనోయ్, నువ్వేదైనా కంపు ముంచేటట్టున్నావు. ఈ పిల్ల నా లవర్ బాబు. నువ్వు లవ్ లో దింపాల్సింది వీళ్ళ అక్కని. చెల్లె చెంకిలా ఉందంటే అక్క అన్నరికెల్లా ఉంటదన్నమాట. ఏంటిది? ఏ పవన్ హృతిక్ని తెస్తామనుకుంటే ఈ పులాస్లే కానీ తీసుకొచ్చా. వీడిని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు వరకు 40 మంది లవ్ చేశారు. 40 మంది లవ్ చేసిన వారికి ఇంకా మా అక్కెందుకు? ఆ 40 మందిలో ఒక్కరు కూడా వీడిని లవ్ చేయలేదు. డోంట్ వరీ, మీ అక్కకి నీకునే ఉన్నాగా. ఉన్నావు గానీ ముందు డ్యూటీ ఎక్కే. ఓకే. ఎవరు మీరు? ఏం కావాలి? టేక్ దిస్. హలో, నేను ఇక్కడున్నాను. ఓ సారీ, ఇక్కడున్నారా? చెప్పా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది బ్రదర్? ఏమైందో చెప్తే మీరు ఒకరి ముక్కు మీద ఒకరు వెళ్ళేసుకుంటారు. అలాగే వేసుకుంటాం గానీ అసలు ఏం జరిగింది? నేను ఎదురు చూడలా, ఎక్స్పెక్ట్ చేయాల. లోపలికి వెళ్ళగానే లట్టుక్కుని మాటేసుకుని కసక్కర కిసిచ్చింది. రియల్లీ ఆశ్చర్యంగా ఉంది. నేచురల్లీ మా కాలేజీలో నెంబర్ 1 ఫిగర్ నిన్ను ముద్దు పెట్టుకుందా? అయ్యా. లక్కీ గురు. ఏది ఆ చంపో సార్ చూపించు ప్లీజ్ బ్రదర్, చూపించు. రమ్య, నీ అక్క చెప్పు నెంబర్ 9? లేదు, 6. అప్పుడైతే చెప్పు తిరగేసుకొట్టినట్టుంది. 6 తిరగబడి 9 అయింది. బాసు, నేను ఎన్నో ఫిగర్లు చూశాను. ఇలాంటి డేంజరస్ ఫిగర్ ని నేను ఎక్కడ చూడలేదు. చెప్పు నెంబర్ కూడా ప్రింట్ అయిపోయేలా కొట్టిందంటే ఆవిడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బెదరు, లోపల జరిగింది మొత్తం చెప్పాను. ఈ విషయం బయట ఎక్కడ చెప్పద్దు, నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. ఆడువారి మాటలకు అద్దాలు వేరులే, అద్దాలు వేరులే. పాపం. సీను, సీను ఎక్కడికి వెళ్తున్నావు? బట్టల షాప్ కి. ఎందుకు? కాషాయి వస్త్రాలు కొనుక్కోవడానికి. అంటే సన్యాసుల్లో కలిసిపోతావా? లేకపోతే ఏం చేయమంటావు? అసలు మీ అక్క ఆడదేనా? మొగాడని చూడకుండా చెప్పుతో పడుతుందా? ఆ ఒంటికి సిగ్గు కాము ఏమీ లేవా? ఉప్పు కారం ఏమి తినట్లేదా? బానే తింటుంది. మరేం రోగం? లవ్ లో పడొచ్చుగా.
చూడు, అప్పుడెప్పుడు నువ్వు నన్ను మర్చిపోమని చెప్పావు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను, నువ్వే నన్ను మర్చిపో. అలాగే 100% మర్చిపోతా. గుడ్ బై. వెరీ సాడ్. ఎరా ఎగిరిపోతాను ఎగిరిపోతాను అన్నావు, ఇదేనా ఎగిరిపోవటం? ఈ కాలేమో ఈస్ట్ గోదావరి, ఆ కాలేమో వెస్ట్ గోదావరి, ఆ చెయ్యేమో గుంటూరు జిల్లా. ఎక్కడికి వెళ్తావరా మమ్మల్ని వదిలేసి? నువ్వు నడవాలంటే మినిమం 2 months పడుతుంది తెలుసా? వదలమ్మా. నువ్వు షోలేలో ధర్మేంద్ర కదమ్మా, సంజీవ్ కుమార్వి. ఎగిరిపోతాను. ఏడు పాపే అమ్మా, ఏడు పాపే. రే అలా అనకరా, అసలే నీకు దెబ్బ తగిలింది నడుస్తుంది. నేను ఈ స్థితిలో ఉండడానికి అమ్మాయి ఏడుపు కారణం డాడీ. అమ్మాయి ఏడుపే. ఇంట్లోంచి బయలుదేరారు, ఏడ్చింది, కార్ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వద్దని చెప్పాను, వచ్చుంటే ఏమేమి జరుగుంటాయో నేను ఊహించుకోలేకపోతున్నాను. డాడీ డాడీ నన్ను ఎలాగైనా కెనడా పంపించండి డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. ఈ గడపలోనా? ఆల్రెడీ డాక్టర్ ఈ కాల్లో స్పూన్ పెట్టాడు, ఈ కాల్లో ప్లేట్ పెట్టాడు. 2 నెలల దాకా కావడానికి లేదు, ఇక్కడ సెటిల్డ్. మరి నా స్టడీస్? ఫారెన్ పోతున్నానని పొగరుతో లోకల్ కాలేజ్ దేంట్లో అప్లై చేయలేదు. కావాలంటే ఒకటి చేయొచ్చు. హైదరాబాద్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్, అతనితో చెప్పి ఓ సీట్ 2 నెలలు హోల్డ్ చేయమని చెప్తాను. ఏమంటావు? హైదరాబాద్ వెళ్ళి చదవడం ఓకేనా? కెనడా వెళ్ళడానికి ఎక్కడైతే ఏంటి, ఎక్కడ చోట తగలట్టండి. ఓకేనా? కెనడా వెళ్తే నైగరా ఫాల్ చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే హుసేన్ సాగర్ చూడొచ్చు, రోజు బుద్ధుడితో మాట్లాడుకోవచ్చు. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగుచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు? రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గాడ్. సరే ఇక్కడ కూర్చోండి సార్. రైట్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డు యు మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా సార్. ఎస్. మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే. మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దేనికి? మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటారు. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్ ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏంటి మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్సా? అది దాని కంపెనీ కదా ఓనర్, ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? వీడు వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను,
వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టును. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాల లేదనుకున్నా సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేతి చదవడే. దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి, వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారికి తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు, మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకేమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు, మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియా అంటే మీ పండు. నా పండు నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియానే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. నీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు? కూర్చోండి, ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి, ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను. కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. మీ పండుని నా కట్నంగా ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోవాలి. ఆట పట్టిస్తున్నారు. గేట్ తీయండి, నాయుడు గారిని కలిసి రావాలి. తీయండి. ఎందుకు? వెంకటేష్ బాబుకి అదిరిపోయి కత్త మీ లోపలికి వెళ్ళి వదలండి. వదలండి. ఎవరా మీరు? వెంకటేష్ బాబు లేడు, సురేష్ బాబు లేడు. సార్ నాయుడు గారు ఎంఎస్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు? క్యారెక్టర్ కోసమా? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. టుడే సండే, నా ఫ్రెండ్ సినిమా తెస్తున్నాడు, చూద్దామని వచ్చా. సార్ మీ ఫ్రెండ్ నిర్మాత? సార్ మా దగ్గర ఒక అందమైన కథ ఉంది సార్, మాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్. మీ దగ్గర కథలు ఉన్నాయి సార్. మరి ఫైల్స్ అయ్యారా? మా కథలు ఫైల్స్ లో ఉండవు సార్, బ్రెయిన్ లో ఉంటాయి. మీకు అసలు బ్రెయిన్స్ లేవు కదా? ఓకే ఓకే, కథ చెప్పిస్తాను రా. కానీ ఒక షరతు. ఏంటి సార్? కథ మీది, క్యాష్ 50-50. ఓకే ఓకే, ఫాలో మీ. పదరా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నీ దగ్గర కథలు లేవా? వాడి దగ్గర హిందీ కథలు ఉన్నాయి సార్. బొంబాయిలరా, మీరు నాతో రండి. పోరా. హలో ఎంఎస్, హౌ ఆర్ యు? ఎవరు వీళ్ళు? మా స్టూడెంట్స్. మిస్ కోకోకోలా, ఎంఎస్ అని నా ఫ్రెండ్ లెక్చరర్. ఇక్కడి నుంచే మాట్లాడచ్చు. వీళ్ళు ఆయన స్టూడెంట్స్. గ్లాడ్ టు మీట్ యు. మిస్ కోకోకోలా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. ఈవిడెవరు? మీ ఆవిడ? నో నో నో, నా పర్సనల్ సెక్రటరీ మిస్ కోకోకోలా. మిస్ కోకోకోలాకి కోక కొంచెం బరువు అయినట్టుంది. అలాగే లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరం రిసీవ్ చేసుకోవద్దు మా కోకోకోలా. ఇంతకు వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ఏం లేదురా, నీకు మంచి సినిమా కథ చెప్పాలని. అలాగా, న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం నేను ముందుంటాను. చెప్పండి. నేనుంటే కొంచెం మొహమాట పడతారు. మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్పండి. ఓకే సార్. కథ మాత్రం మీరు చెప్పండి, చెక్ వచ్చి నేను తీసుకుంటాను. ఓకే ఓకే సార్. ప్రొసీడ్. ఇంతకి మీరు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ యూత్ స్టోరీ సార్. మిస్ కోకోకోలా, యూత్ స్టోరీ వింటూ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్.
చెప్పండి టైటిల్ ఏమిటి? గుండెంతా నువ్వే సార్. గుండెంతా నువ్వే. చెప్పండి. అదొక అందమైన పల్లెటూరు సార్. ఒక రిచ్ ఫ్యామిలీలో 6 సంవత్సరాల అమ్మాయి సార్. ఆ ఇంటి ఎదురుకుండానే ఒక పూర్ ఫ్యామిలీలో 8 ఏళ్ళ అబ్బాయి సార్. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. అదే టైంలో ఒక సూపర్ హిట్ సాంగ్ సార్. ఏంటంటే తూనీగా తూనీగా ఎందాగా పరిగెడతావే రావే నా. ఒక్క నిమిషం. మన పాట నచ్చేటుంది. సెక్యూరిటీ ఒక అరగంట సేపు గేట్లను మూసి. అవును థ్యాంక్స్ సార్. ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నారు? చెప్తా మీరు కంటిన్యూ. అమ్మాయిని అమెరికా తీసుకెళ్లారండి. అబ్బాయి రైల్వే స్టేషన్ లో చంద్రమోహన్ కు దొరికారు సార్. నాంపల్లి సికింద్రాబాద్ కాచిగూడ. అదైతే షూటింగ్ ఇస్తారులే. అమ్మాయి పెరిగి రీమాసేన్ అయింది. అబ్బాయి పెరిగి ఉదయకిరణ్ అయ్యాడు సార్. ఆ పిల్లలతో పాటు ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అప్పుడు బర్నీ అడ్డుపడ్డాడు సార్. అంటే ఆర్టిస్ట్ కూడా మీరే కన్ఫర్మ్ చేశారు సార్. మీకు మంచి టేస్ట్ ఉంది సార్. ఇక్కడ నుంచి హెవీ సెంటిమెంట్ సార్. హెవీ సెంటిమెంట్. అబ్బాయి ఏమో అమ్మాయి ప్రేమను అంగీకరించట్లేదు. మధ్యలో బర్నీ అడ్డుపడుతుంటాడు. అమ్మాయి ఏమో నలిగిపోతుంది సార్. నలిగిపోతుంది సార్. దీని క్లైమాక్స్ ఏంటంటే దీని క్లైమాక్స్ నేను చెప్తా. సెక్యూరిటీ వీళ్ళకి ₹10 క్లైమాక్స్ చూపించండి. చిల్లర మంజు టైప్ లో ఉండాలి. సార్ మన సినిమాలో వైలెన్స్ లేదు సార్. వైలెన్స్ వీళ్ళు వాయిస్తారు. వాయించుకోండి. అలాగే సార్. ఆపండి. ఏరా మనసంతా నువ్వే స్టోరీని గుండెంతా నువ్వే అని టైటిల్ మార్చి చెప్తే నేను కనుక్కోలేనుకుంటున్నారా? ఏయ్ ఇంకొకసారి నా స్టూడియో పక్కన అక్కడ కనిపించారో మిమ్మల్ని చంపి మీ సమాధుల మీద సీనాడు పార్ట్ 2 స్టూడియో కట్టేస్తాను. వెళ్ళిపోండి. నాకు ముందు కనిపించదు. వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం చూడాలంట. మనం చూసిన సినిమా కథ చెప్తే వీళ్ళు తీయరంట. ఏ మనుషులు రా. ఏంట్రా అప్పుడే కథ చెప్పేశారా? కథ పూర్తిగా ఇక్కడ విన్నారు సార్. సగంలోనే ఓహో వెరీ గుడ్ నైస్ అని వీపు పగిలేలా ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. ఆ విషయం నాకు తెలుసు. క్యాష్ ఇచ్చాడా? క్యాష్ లేదు, చెక్ ఇస్తా అన్నాడు. మిమ్మల్ని స్వయంగా వచ్చి తీసుకోమన్నా. బ్యాంక్ టైం అయిపోతుంది, నేను వెళ్ళి చెక్ తీసుకొస్తాను. వెళ్ళండి. చెక్కులు కాదు బొక్కలు ఇరుగుతాయి. బాబోయ్ మాంతానా? అవును మా స్టూడెంట్స్ చెప్పిన కథ నువ్వు నేల మీద పడి గిలగిల కొట్టుకున్నావు. అవునవును మా కుక్క నా మొహం మీద కొట్టి లేపింది. అలాగా? మరి అలాగా అడ్వాన్స్ చెక్కు అది ఇవ్వక తప్పదంటవా? ఎందుకు మొహం మీద కొట్టేద్దాం. అయితే నో ప్రాబ్లం. మిస్ కుక్కలా వెరీ గుడ్. ఇదేంటి బాంబులా ఉందేంటిది? అలా కనిపిస్తుంది కదా. ఇది బాంబు కాదు. దీంట్లో డైమండ్ రింగ్ ఉంది. ఎందుకలా? మీ వాడు చెప్పిన స్టోరీ పేరు ది బాంబ్. అలాగా? నాకు చేతికి కూడా అలవాట్లేదు. చేతికి ఎందుకు? బ్యాక్ పాకెట్ లో పెట్టే. పాకెట్ లో కన్నా డ్రైవర్ లోనే పెడతా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటది, ఎవరికి తెలియదు. వెళ్ళిపో.